Good morning to all of you. Today we are going to discuss about antibody and its basic structure. మనం ఈరోజు యాంటీబాడీస్ గురించి వాటి యొక్క బేసిక్ స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. యాంటీబాడీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇమ్యునోగ్లోబులిన్. యాంటీబాడీనే మనం ఇమ్యునోగ్లోబులిన్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ ఇమ్యునోగ్లోబులిన్ అనే వర్డ్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇందులో 2 వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఇమ్యునో, ఇంకొకటి గ్లోబ్యులిన్. ఇమ్యునో అంటే బీయింగ్ అసోసియేటెడ్ విత్ ఇమ్యూన్ సిస్టమ్ అని, గ్లోబ్యులిన్ అంటే గ్రూప్ ఆఫ్ సింపుల్ ప్రోటీన్స్ అని అర్థం అనమాట. ఓకేనా? అంటే కొన్ని సాల్యుబుల్ సింపుల్ ప్రోటీన్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్తో అసోసియేట్ అవుతున్నాయి కాబట్టి వాటిని ఇమ్యునోగ్లోబులిన్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ మ్యాజిక్ బుల్లెట్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టంలో ఈ యాంటీబాడీస్ని మ్యాజిక్ బుల్లెట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి మన బాడీలోకి ఎంటర్ అయిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్ని ఐడెంటిఫై చేసి కిల్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా కిల్ చేసి వాటిని మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి వీటిని మ్యాజిక్ బుల్లెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. గ్లైకోప్రోటీన్స్ ఫార్మ్డ్ బై ప్లాస్మా సెల్స్ ఇన్ రెస్పాన్స్ టు యాంటీజెనిక్ స్టిమ్యులేషన్. ఓకేనా? ఈ యాంటీబాడీస్ అనేవి ఒక టైప్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ అనమాట. ఇవి ప్లాస్మా సెల్ చేత ఫామ్ చేయబడతాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒక బీ సెల్ అనేది, ఓకేనా, బీ సెల్స్ టీ సెల్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా. అందులో బీ సెల్లో కనుక మనం చూసుకున్నట్టయితే అది యాంటీజెన్తో మనకి బైండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇలా యాంటీజెన్తో బైండ్ అయ్యి ఒక మెచ్యూర్ బీ సెల్ అనేది డిఫరెంట్ ఫేజెస్లోకి వెళ్ళిన తర్వాత అవి ప్లాస్మా సెల్స్ కింద, మెమరీ సెల్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ప్లాస్మా సెల్స్ కింద, మెమరీ సెల్స్ కింద డివైడ్ అయిన తర్వాత మనకి ఈ ప్లాస్మా సెల్స్ ద్వారా కొన్ని గ్లైకోప్రోటీన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయబడతాయి. వాటినే మనం యాంటీబాడీస్ అని అంటామన్నమాట. ఇక్కడ ఇన్ రెస్పాన్స్ టు యాంటీజెనిక్ స్టిమ్యులేషన్ అన్నారు కదా. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఆ పర్టికులర్ బీ సెల్కి యాంటీజెన్ అనేది వచ్చి బైండ్ అవుతుందో అప్పుడు ఈ మెచ్యూర్ బీ సెల్ అనేది డిఫరెంట్ ఫేజెస్లోకి వెళ్తుంది కదా. వెళ్ళి ప్లాస్మా సెల్స్ కింద డివైడ్ అయ్యి ప్లాస్మా సెల్స్ నుండి మనకి గ్లైకోప్రోటీన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. వాటిని మనం యాంటీబాడీస్ కింద చెప్పడం జరుగుతుంది. ఫౌండ్ ఇన్ బ్లడ్ సీరం, గ్యాస్ట్రిక్ సెక్రేషన్, మిల్క్. ఈ యాంటీబాడీస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇవి బ్లడ్ సీరంలోను, గ్యాస్ట్రిక్ సెక్రేషన్స్లోను, మిల్క్లోను మనం అబ్జర్వ్ చేయొచ్చు. యాంటీ సీరం. మనం ఈ యాంటీ సీరం గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ సీరం గురించి తెలుసుకోవాలి. సీరం అంటే ఏంటి? సీరం ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ కాంపోనెంట్. ఇది ఒక బ్లడ్ కాంపోనెంట్. ఈ సీరం అనేది చూడడానికి ఒక స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్లా ఉంటుంది కదా బ్లడ్లో. ఓకేనా? సో ఈ స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్లో మనకి ఎటువంటి బ్లడ్ సెల్స్ ఉండవు, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉండవన్నమాట. ఓకేనా? సో ఎటువంటి బ్లడ్ సెల్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కలిగి ఉండని బ్లడ్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ఎలా ఉంటుంది? స్ట్రా కలర్ ఫ్లూయిడ్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉండే ఫ్లూయిడ్ని మనం సీరం అని చెప్తాం. అదే యాంటీ సీరం అంటే ఏంటంటే సీరం కంటైన్స్ యాంటీబాడీస్ విచ్ యాక్ట్స్ ఎగెనిస్ట్ అండ్ ఇన్ఫెక్టివ్ ఏజెంట్ ఆర్ టాక్సిక్ సబ్స్టెన్స్. ఓకేనా? మన బాడీలోకి ఏదైనా ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ కానీ, ఇన్ఫెక్టివ్ ఏజెంట్ కానీ, ఓకేనా, వచ్చిందనుకోండి, దానికి ఎగెనిస్ట్గా మనకి యాంటీబాడీస్ అనేవి యాక్ట్ చేస్తాయని మనకు తెలుసు. ఓకేనా? సో ఈ యాంటీబాడీస్ గనక, అంటే ఒక ఇన్ఫెక్టివ్ ఏజెంట్కి ఎగెనిస్ట్గా యాక్ట్ చేసే యాంటీబాడీస్ గనక మనం సీరంలో ఉంటే దాన్ని మనం యాంటీ సీరం అని చెప్పడం జరుగుతుంది. Chemical composition and structure of antibodies are revealed by G.M. Edelman and R.M. Porter. ఓకేనా? సో R.M. పోర్టర్ తర్వాత ఈ G.M. ఎడెల్మ్యాన్ అనే ఇద్దరు సైంటిస్టులకి ఈ కెమికల్ కాంపోజిషన్ స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీస్ని చెప్పినందుకు గాను ఒక నోబెల్ ప్రైజ్ అనేది 1970లో రావడం జరిగింది. ఓకేనా? అంటే ఈ కంట్రిబ్యూషన్కి, కెమికల్ కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీస్ని రివీల్ చేసినందుకు వీళ్ళిద్దరికి 1970లో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. యాంటీబాడీ మాలిక్యులర్ వెయిట్. ఒక యాంటీబాడీ యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక మనం చూసుకున్నట్టయితే అది 1,50,000 to 9,00,000 డాల్టన్స్ ఉంటుంది. అదే కనుక ఒక యాంటీబాడీని
ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది టీ షేప్లోను వై షేప్లోను ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. టీ షేప్లో కనుక టీ షేప్ ఎప్పుడు ఉంటుందంటే బిఫోర్ బైండ్ టు యాంటీజెన్. ఇది యాంటీజెన్తో బైండ్ అవ్వకముందు ఇది టీ షేప్లో ఉండి యాంటీజెన్తో బైండ్ అయిన తర్వాత ఇది వై షేప్లోకి కన్వర్ట్ అవుతుందన్నమాట. యాంటీబాడీస్ హ్యావ్ మోర్ దెన్ వన్ బైండింగ్ సైట్. ఒక యాంటీబాడీ కనుక మనం చూసుకున్నట్టయితే దాంట్లో ఒకదానికన్నా ఇంకా ఎక్కువ బైండింగ్ సైట్స్ ఉంటాయి. హ్యూమన్ యాంటీబాడీస్లో అయితే ఖచ్చితంగా 2 బైండింగ్ సైట్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని మనం బైవాలెంట్ అని పిలవడం జరుగుతుంది. యాంటీబాడీ ఓకేనా. ఒక యాంటీబాడీ యొక్క బేసిక్ స్ట్రక్చర్ గురించి మనం చెప్పుకునే ముందు అసలు మనకి ఈ యాంటీబాడీలో ఏమేమి ఉంటాయో అంటే వాటి యొక్క బేసిక్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఈ యాంటీబాడీ అనేది యాంటీజెన్ స్పెసిఫిసిటీని కలిగి ఉంటుందన్నమాట. అంటే మన బాడీలోకి యాంటీజెన్ అనేది ఎంటర్ అవుతుంది కదా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాథోజన్స్ అనేవి ఎంటర్ అవుతాయి. అయితే ఈ యాంటీబాడీ అనేది ఏ యాంటీజెన్తో పడితే ఆ యాంటీజెన్తో బైండ్ అవ్వదు. దానికి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ని మాత్రమే స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ అనేవి యాక్సెప్ట్ చేసి బైండ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఈ యాంటీబాడీస్ కనుక మనం చూసుకున్నట్టయితే వీటిని మనం ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం. ఇవి గ్లైకోప్రోటీన్స్ కింద కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ 2 కలిపి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వై షేప్ ఓకేనా. ఇవి వై షేప్లోను టీ షేప్లోను ఉండే ప్లాస్మా సెల్స్ యొక్క సెక్రెషన్స్ కింద మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ బేసిక్ స్ట్రక్చర్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఒక 4 పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి ఏంటంటే 2 లైట్ చైన్స్, 2 హెవీ చైన్స్. ఈ డయాగ్రామ్లో కనుక చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, ఒక పెద్దగా ఒక హెవీ చైన్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఇందులో కనుక ఇది మొత్తాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం ఏమంటాం, ఒక హెవీ చైన్ అంటాం అనమాట. ఈ చిన్నదాన్ని మనం లైట్ చైన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మనకి 2 హెవీ చైన్స్, 2 లైట్ చైన్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇందులో 2 రీజియన్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం ఇన్ జనరల్గా. ఆ 2 రీజియన్స్ ఏంటంటే వేరియబుల్ రీజియన్, కాన్స్టెంట్ రీజియన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 2 ఫ్రాగ్మెంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తాం, ఫ్యాబ్ అండ్ ఎఫ్సి. ఫ్యాబ్ అంటే ఏంటంటే యాంటీజెన్ బైండింగ్ ఫ్రాగ్మెంట్, ఎఫ్సి అంటే క్రిస్టలైజబుల్ ఫ్రాగ్మెంట్ అని అర్థం. ఓకేనా. ఈ డయాగ్రామ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి క్లియర్గా వాడు మెన్షన్ చేశాడు. ఇక్కడ వేరియబుల్ రీజియన్ ఒకటి ఉంటుంది, కాన్స్టెంట్ రీజియన్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ వరకు ఇలాగా చిన్న గ్రాన్యూల్స్లా ఉన్నది కదా, దాన్ని మనం వేరియబుల్ రీజియన్ అంటాం. ఇది చూసారా, ఈ చిన్న లైట్ చైన్కి ఉంది, అట్ ది సేమ్ టైం ఈ హెవీ చైన్కి కూడా ఉండడం జరిగింది. ఓకేనా. అదే కాన్స్టెంట్ రీజియన్ అయితే ఇక్కడ ఈ ప్లెయిన్గా ఉంది చూడండి రెండిట్లో, అంటే దీనికి ఈ రెండిటికి హెవీ చైన్కి లైట్ చైన్కి ఈ రెండిటికి ఉన్న ప్లెయిన్ రీజియన్నే మనం కాన్స్టెంట్ రీజియన్ అని మనం చెప్తాం. ఈ బేసిక్ స్ట్రక్చర్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఈ స్టాక్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, ఈ స్టాక్ లైక్ స్ట్రక్చర్ ఓకేనా, ఇది మనకి ఒక సెల్ మీద ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ యాంటీబాడీ అనేది మనకి ఒక పర్టికులర్ సెల్ అనేది ఉంటుంది కదా, ఆ సెల్ మీద మనకి ఇది ఈ స్టాక్స్తో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా. ఈ పైన రీజియన్ కనుక మనం చూసుకున్నట్టయితే దీన్ని ఫ్యాబ్ రీజియన్ అంటాం. వీడు ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా. ఈ ఫ్యాబ్ రీజియన్నే మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తాము అంటే ఈ ఫ్యాబ్ రీజియన్ అనేది మనకి యాంటీజెన్ యొక్క ఎపిటాప్తో బైండ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎఫ్సి రీజియన్ అనేది ఈ సెల్ మీద ప్రజెంట్ అయి ఉండడానికి యాంటీబాడీ అంటే ఆ పర్టిక్యులర్ యాంటీబాడీ అనేది ఆ సెల్ మీద ఉండడానికి ఇది ఈ ఎఫ్సి రీజియన్ అనేది హెల్ప్ చేస్తే మనకి ఈ ఫ్యాబ్ రీజియన్ అనేది ఎపిటాప్తో బైండ్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే హింజ్ రీజియన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ హింజ్ రీజియన్ అనేది ఎక్కడుంది,
ఈ హెవీ చైన్స్కి 2 హెవీ చైన్స్కి మధ్య ప్రెజెంట్ అయి ఉంది కదా. నెక్స్ట్ వీటి మధ్య చూసుకున్నట్టయితే మనకి డైసల్ఫైడ్ బాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ డైసల్ఫైడ్ బాండ్స్ తోటి మనకి ఈ హెవీ చైన్ లైట్ చైన్ అనేది మనకి అటాచ్ చేయబడతాయి. ఓకేనా. ఈ విధంగా మనకి దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ పై రీజియన్లో కనుక మనం చూసుకున్నట్టయితే, అంటే ఈ పర్టిక్యులర్ రీజియన్లో కనుక మనం చూసుకున్నట్టయితే మనకి యాంటిజెన్ బైండింగ్ సైట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ యాంటిజెన్ బైండింగ్ సైట్ అనేది ఆ పర్టికులర్ ఎపిటాప్కి బైండ్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఈ రీజియన్లో అది కంప్లీట్గా వచ్చి బైండ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇందులో మనం కంప్లీట్గా ఏం చూసాము, ఈ హెవీ చైన్కి లైట్ చైన్కి ఉన్న గ్రాన్యులర్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం వేరియబుల్ రీజన్ అని, తర్వాత ప్లెయిన్ రీజన్ అంతా కాన్స్టెంట్ రీజన్ కింద మనం చెప్పుకున్నాం. తర్వాత ఈ స్టాక్ లైక్ స్ట్రక్చర్ని క్రిస్టలైజబుల్ ఫ్రాగ్మెంట్ కింద, తర్వాత ఈ ఎంటైర్ రీజన్ని మనం ఫ్యాబ్ రీజన్ కింద, నెక్స్ట్ ఈ హెవీ చైన్స్ మధ్య ఒక హింజ్ రీజన్ని, నెక్స్ట్ ఈ లైట్ చైన్స్ హెవీ చైన్స్ అనేవి డైసల్ఫైడ్ బాండ్స్తో మనకి బైండ్ అవుతూ ఒక యాంటిజెన్ బైండింగ్ సైట్ని ఫామ్ చేసుకుంటాయి. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒక యాంటీబాడీ కలిగి ఉంటుంది. హెవీ చైన్స్. ఓకేనా. హెవీ చైన్స్ గురించి మనం చెప్పుకోవాలంటే ఈ హెవీ చైన్స్ అనేవి గ్రేటర్ నెంబర్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ని కలిగి ఉంటాయన్నమాట. ఓకేనా. అందుకే వీటికి హై మాలిక్యులర్ వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క హెవీ చైన్లో ఖచ్చితంగా 400 అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. వీటి యొక్క హై మాలిక్యులర్ వెయిట్ ఎంతంటే 50,000 to 70,000 డాల్టన్స్ అని మనం చెప్పుకుంటాం అనమాట. స్ట్రక్చరల్లీ డిస్టింక్ట్ అంటే ఈ హెవీ చైన్ అనేది ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ యాంటీబాడీస్కి మారిపోతూ ఉంటుంది. అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ యాంటీబాడీస్లో మనకి చాలా రకాల యాంటీబాడీస్ అనేవి ఉంటాయి కదా, ఐజీజీ అని, ఐజీఎం అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. అందులో మనకి ఈ హెవీ చైన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మారిపోతూ ఉంటుంది. అంటే పర్టికులర్గా మనకి డిస్టింక్ట్గా ఉండడం జరుగుతుంది. లైట్ చైన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి లెసర్ అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో మనకి 200 అమైనో యాసిడ్స్ మాత్రమే ఈచ్ లైట్ చైన్ అనేది కలిగి ఉండడం వల్ల ఇందులో మనకి లో మాలిక్యులర్ వెయిట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. అంటే 25,000 డాల్టన్స్ మాత్రమే దీని మాలిక్యులర్ వెయిట్ అనమాట. హెవీ చైన్ లైట్ చైన్కి ఖచ్చితంగా మనకి ఒక కాన్స్టెంట్ రీజన్ ఉంటుంది, వేరియబుల్ రీజన్. అదే ఇందాక గ్రాన్యులర్ అపిరెన్స్ తర్వాత ప్లెయిన్ రీజన్ అని మనం చెప్పుకున్నాం కదా. ఒక కాన్స్టెంట్ రీజన్, ఒక వేరియబుల్ రీజన్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంటే ఒక హెవీ చైన్ తీసుకుంటే అందులో రెండు ఉంటాయి, కాన్స్టెంట్ రీజన్ ఉంటుంది, వేరియబుల్ రీజన్ ఉంటుంది. అలాగే లైట్ చైన్లో కూడా ఉండడం జరుగుతుంది. ఇందా చెప్పుకున్నాం కదా, వేరియబుల్ రీజన్, కాన్స్టెంట్ రీజన్. నెక్స్ట్ కాన్స్టెంట్ రీజన్కి వస్తే ఇందులో మనకి 100 to 110 అమైనో యాసిడ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయన్నమాట. అంటే ఈ కాన్స్టెంట్ రీజన్ అనేది హెవీ చైన్లోనూ ఉంటుంది, లైట్ చైన్లోనూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అందుకే కాన్స్టెంట్ రీజన్ ఆఫ్ బోత్ హెవీ అండ్ లైట్ చైన్స్ కంటైన్స్ హోమోలోగస్ యూనిట్స్ ఆఫ్ 100 to 110 అమైనో యాసిడ్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఈచ్ యూనిట్ని కాన్స్టెంట్ డొమైన్ అని అంటాం. ఓకేనా. అంటే ఈ హెవీ చైన్కి ఉన్న కాన్స్టెంట్ రీజియన్ని మనం సిహెచ్ తోని అండ్ లైట్ చైన్కి ఉన్న కాన్స్టెంట్ రీజియన్ని మనం సిఎల్తో రిజంబుల్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వేరియబుల్ రీజియన్లో కనుక మనం చూసుకున్నట్టయితే దీన్ని కూడా హెవీ చైన్లో ఉండే వేరియబుల్ రీజన్ని విహెచ్ కింద, అదే లైట్ చైన్లో ఉండే వేరియబుల్ డొమైన్ని మనం విఎల్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఈచ్ లైట్ అండ్ హెవీ చైన్స్ హ్యావ్ వన్ కాన్స్టెంట్ డొమైన్ అండ్ వేరియబుల్ డొమైన్. రెండిట్లోనూ మనకి కాన్స్టెంట్ డొమైన్ ఉంటుంది, వేరియబుల్ డొమైన్ ఉండడం జరుగుతుంది. ఓకేనా. డైసల్ఫైడ్ బాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ హెవీ అండ్ లైట్ చైన్స్. ఈ హెవీ లైట్ చైన్స్లో ఈ రెండింటిని డైసల్ఫైడ్ బాండ్స్ అనేవి కలుపుతాయన్నమాట. యాంటిజెన్ బైండింగ్ సైట్. యాంటిజెన్స్ బౌండ్ బై యూనిక్ యాంటిజెన్ బైండింగ్ సైట్. మనం ఆల్రెడీ యాంటిజెన్ బైండింగ్ సైట్ని చూసుకున్నాం కదా. అయితే యాంటిజెన్స్ బౌండ్ బై యూనిక్ యాంటిజెన్ బైండింగ్ సైట్ అని మనం చెప్పుకున్నాం. అంటే ఇది యాంటిజెన్ స్పెసిఫిసిటీని కూడా కలిగి ఉంటుందని మనం ముందు చెప్పుకున్నాం కదా. అంటే ప్రతి ఒక్క యాంటీబాడీకి ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యాంటిజెన్ బైండింగ్ సైట్ ఉండడం వల్ల
అదే టైప్ ఆఫ్ యాంటీజెన్స్. ఓకేనా? స్ట్రక్చరల్గా సిమిలర్గా అంటే మనకి ఇక్కడ యాంటీజెన్ బైండింగ్ సైట్ అనేది ఏ షేప్లో ఉంటుందో మనకి యాంటీజెన్ యొక్క ఎపిటోప్ అనేది ఈ బైండింగ్ సైట్లో ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యే విధంగా ఉండాలి. ఓకేనా? అప్పుడే మనకి ఈ యాంటీజెన్స్ అనేవి ఈ పర్టికులర్ యాంటీబాడీకి బౌండ్ అవ్వడం జరుగుతుంది. యాంటీజెన్ బైండింగ్ సైట్ ఆఫ్ ఆల్ యాంటీబాడీస్ ఈజ్ ఫార్మ్డ్ బై కోఆపరేటివ్ ఇంటరాక్షన్ బిట్వీన్ వేరియబుల్ డొమైన్స్ ఆఫ్ బోత్ హెవీ అండ్ లైట్ చైన్స్. ఓకేనా? హెవీ అండ్ లైట్ చైన్స్కి మధ్య కోఆపరేటివ్ ఇంట్రాక్షన్స్ అంటే వేరియబుల్ డొమైన్స్ ఉన్నాయి కదా, ఈ వేరియబుల్ డొమైన్స్ మధ్య కోఆపరేటివ్ ఇంట్రాక్షన్ వల్ల మనకి యాంటీజెన్ బైండింగ్ సైట్స్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. యాంటీజెన్ బైండింగ్ సైట్ ఆఫ్ ఆల్ యాంటీబాడీస్ ఈజ్ ఇంటరాక్ట్స్ టు ఫార్మ్ ఏ మాలిక్యులర్ సైట్ దట్ బైండ్స్ స్ట్రాంగ్లీ బట్ నాన్ కోవలెంట్లీ విత్ యాంటీజెన్. ఓకేనా? ఈ యాంటీజెన్ బైండింగ్ సైట్ యాంటీబాడీకి ప్రెజెంట్ అయి ఉండే యాంటీజెన్ బైండింగ్ సైట్ అనేది మాలిక్యులర్ సైట్ కింద కన్వర్ట్ అయ్యి అది ఒక యాంటీజెన్తో మనకి బైండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇలా బైండ్ అయినప్పుడు ఇది నాన్ కోవలెంట్ అంటే ఎటువంటి కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ చేసుకోకుండా నాన్ కోవలెంట్గా ఇది బౌండ్ అవ్వడం జరుగుతుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ బైండింగ్ ఈజ్ కాల్డ్ యాంటీజెన్ బైండింగ్ ఎఫినిటీ. ఓకేనా? ఒక యాంటీజెన్ అనేది బైండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా యాంటీజెన్ బైండింగ్ ఎఫినిటీ అనేది కలిగి ఉండాలన్నమాట. అంటే ఎంత స్ట్రాంగ్గా మనకి యాంటీజెన్ అనేది ఆ పర్టికులర్ యాంటీబాడీలో ఫిట్ అవుతుంది, ఎంత స్ట్రాంగ్గా అది గట్టిగా టైట్గా ఫిక్స్ చేసుకుంటుంది ఈ యాంటీబాడీ లోపల అనే దాన్నే మనం స్ట్రెంగ్త్ ఆఫ్ బైండింగ్ అని చెప్తామన్నమాట. సో ఎంత స్ట్రెంగ్త్ అయితే మనకి అది అంటే ఎంత స్ట్రాంగ్గా అది ఫిట్ అయిందో దాన్నే మనం యాంటీజెన్ బైండింగ్ ఎఫినిటీ కింద కన్సిడర్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ యాంటీబాడీస్.